వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నేను ఎమ్మెల్యేనండి, నేను వాలంటీర్ని కాదు కదా. నేను పెట్టాను, ఎవరు చెప్పారు మీతో? నేను పెడతాం ఏంటండి? మీరు కూడా పవన్ కళ్యాణ్ బ్యాచ్ లాగా ఉన్నారు, చంద్రబాబు లాగా. నేను పెడతాం ఏంటి సార్? వినండి, వాలంటీర్ల రిక్రూట్మెంట్కి ఒక వ్యవస్థ ఉంది, ఒక ప్రొసీజర్ ఉంది. మున్సిపల్ కమిషనరు ఎండిఓ నోటిఫికేషన్ ఇస్తారు. 10వ క్లాస్ మినిమం చదువుకుని ఉండాలి, లేకపోతే డిగ్రీ, ఫస్ట్ డిగ్రీ అన్నారు, దాన్ని మార్చి 10వ క్లాస్ చేశారు. 10వ క్లాస్ చదువుకున్నటువంటి విద్యార్హత ఉన్నవాళ్ళు 35 సంవత్సరాల లోపు ఉండాలి, సేవా తత్పరత ఉండాలి. అప్లై చేసుకోండి, ఇంటర్వ్యూ చేస్తారు, ఇంటర్వ్యూలో సెలెక్ట్ చేసిన వాళ్ళని పెడతారు. ఇదండి ఎమ్మెల్యే. ఏమన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కమిటీ ఏంటి? అది ఏమన్నా యూత్ కాంగ్రెస్ కమిటీ, లేకపోతే రైతు కమిటీ అది ఇవ్వటానికి? నేను ఎమ్మెల్యే లెటర్ ఇస్తే నేను ఇటాకి కనుక్కుంటాను. ఏంటండి అది ఎందుకు చేశారేంటో కనుక్కుందాం. బహుశా వీళ్ళు ఏమన్నా బూతులు తిడుతున్నారు, ఇవన్నీ అవమానపరుస్తున్నారని చెప్పని అట్లాంటి ఏమన్నా మనస్తాపం కలిగి చేసి ఉండొచ్చు, తెలియదు. కనుక్కుందాం ఏంటనేది. నేను ఎమ్మెల్యే రిక్రూట్ చేస్తాడు ఏంటండి వాలంటీర్ని? ప్రభుత్వం రిక్రూట్ చేస్తుంది. కనుక్కుందాం, ఏంటో కనుక్కుందాం. ఎందుకు మన ఛానల్ ఎవరైనా ఉంటే అక్కడ ఫోన్ చేసి ఏంటి ఇంటర్వ్యూ చేయండి, ఏమో తప్పే ఉంది. సో ఒక్క మాట అండి, ఖజానా ఖాళీ అయిందనేది యనమల రామకృష్ణుడు గారు 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రోజునే యనమల రామకృష్ణుడు గారు చెప్పాడు. ఏముందయ్యా అక్కడంతా ఖజానా ఖాళీ, అసలు ఏం లేదు. సాక్షాత్తు ఈనాడు రామోజీరావు గారు రాశారు, ఆంధ్రప్రదేశ్ ఖజానా మొత్తానికి ఉన్నది 100 కోట్లే, మొత్తం తుడిచేశారు, ఖాళీ డబ్బా అది, వీళ్ళ వల్ల ఏమవుద్ది, అప్పు కూడా పుట్టదు ఎవరికి, వీళ్ళే మాట్లాడారు. ఖజానా మేం ఖాళీ చేయటువంటి, ఖాళీ చేసిన ఖజానా మాకు అప్పచెబితే యనమల రామకృష్ణుడు చంద్రబాబు కలిసి దాన్ని మేము ఇంత గొప్పగా 2,70,000 కోట్ల రూపాయలని రాష్ట్ర పేద మధ్యతరగతి వర్గాలకి వారి సంక్షేమం కోసం ఒక ఆశయంతో నయా పైసా లంచం లేకుండా వాలంటీర్ల వ్యవస్థ ద్వారా వారి చేతికి అందించినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. సుమారుగా 17 మెడికల్ కాలేజీల కోసం ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి వర్గాల పిల్లల చదువుల కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ఖర్చు పెట్టింది ప్రణాళిక కాదు, ఖర్చు పెట్టినటువంటిది. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి స్కూళ్లు బాగు చేయడం కోసం దాదాపుగా 20,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రోడ్ల బాగుజాత కోసం దగ్గర 13,000 నుంచి 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మంచినీళ్ల కోసం, సాగునీళ్ల కోసం ఉద్దానం లాంటి కిడ్నీలు పాడైపోయి నరకం చూస్తున్నటువంటి ప్రజల్ని ఆరోగ్యాన్ని బాగు చేసి వాళ్ళ ప్రాణాలను నిలబెట్టడం కోసం, కొత్తగా రాబోయే తరాలకి కొత్త జీవితాన్ని ఇచ్చినటువంటి ఇవ్వటం కోసం ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఖాళీ ఖజానాని దివాళా తీసినటువంటి ఒక ప్రభుత్వాన్ని మాకు అప్పచెప్తే ఈ వ్యవస్థని 5 ఏళ్లలో ఎంతగా చేశాం. పేద బిక్కికి పెన్షన్లతో ఎంత ఖర్చు పెట్టాను? దాదాపుగా 1,00,00 కోట్లు పెన్షన్ల ద్వారా ఇచ్చాం. కాబట్టి ఇట్లాంటి తప్పుడు మాటలు, తప్పుడు నిందలు ఎందేసినా 3వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది అనేది అందరికీ తెలుసు. కానీ ప్రజలు ప్రశ్నిస్తున్నది, ప్రజలు నిలదీస్తున్నది, ప్రజలు చొక్కా పట్టుకుని, కాలర్ పట్టుకుని, చొక్కా పట్టుకుని అడుగుతున్నది చంద్రబాబు నాయుడిని, ఈ కూటమిని, ఈ విషపు కూటమి. ఆ కూటమిని ప్రశ్నిస్తున్నది ఏంటంటే, మీ బతుకు మీ వల్ల ఎట్లాగో మా ఇంటికి తెచ్చి పెన్షన్ ఇచ్చేటువంటి పాపాన్ని ఎప్పుడూ పోలేదు,
ఈ 55 మాసాలుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మా ఇల్లు కదలకుండా తెల్లవారుజామున సూర్యుడు ఉదయించక ముందే మా ఇంటికి పెన్షన్ పంపిస్తే ఆ వ్యవస్థను పాడు చేసి మళ్ళీ మీ పాప కాలంలో లాగా మళ్ళీ పంచాయతీ ఆఫీస్కో సచివాలయానికి వెళ్ళి మమ్మల్ని పడిగాపులు పడేటువంటి దిక్కుమాలిన పరిస్థితి తీసుకొచ్చారా, దౌర్భాగ్యులారా అని తిడుతున్నారనేది అది అక్కడ. అంతేగాని పెన్షన్ రాదనంట్లా మళ్ళీ మీ ప్రభుత్వంలాగా, మీ దిక్కుమాలిన ప్రభుత్వంలాగా మళ్ళీ మేము అక్కడ ఇక్కడికి వెళ్ళి పెన్షన్ తెచ్చుకోవటం ఏంట్రా బాబు అని చెప్పని అది ప్రజలు తిడుతున్నారనేది అది గమనించండి. జగన్మోహన్ రెడ్డి గారు 3వ తారీఖు పెన్షన్ ఇస్తున్నారని వాళ్ళకి తెలుసు. ఇవాళ ఈ నెలలో 3వ తారీఖున, వచ్చే నెలలో 1వ తారీఖున ఇస్తున్నారని వాళ్ళకి నమ్మకమే. జగన్ అంటే నమ్మకం, జగన్ అంటే నమ్మకం ప్రజల్లో. ఇవాళ చంద్రబాబు అంటే అపనమ్మకం, అబద్ధాల కోరు అనేది అందరికీ తెలుసు. బ్రాండింగ్ అది. జగన్ అంటే నమ్మకం అనే బ్రాండింగ్, చంద్రబాబు అంటే అబద్ధాల కోరు అనేది బ్రాండింగ్. ప్రజలకు వాటి మీద ఏమన్నా అపనమ్మకాలు లేవు. ఖజానాలో డబ్బు ఉన్నా డబ్బు లేకపోయినా టంచనగా ఇవాళ ఇవాళ ఎందుకు ఆగిందనేది అందరికీ తెలుసు. 3వ తారీఖున వస్తుందని ప్రజలకు తెలుసు, నమ్ముతున్నారు వాళ్ళు. కానీ 3వ తారీఖు మా ఇంటికి రావట్లేదు అనేది బాధ. మా ఇంటికి రాకుండా సైంధవుడు లాగా వీళ్ళు రాక్షసుల్లాగా మాకు అడ్డుపడుతున్నారే అనేది బాధ. అంతే. ఏమండి అతను ఇప్పుడు ఇదొక పెద్ద అబద్ధాలు బతుకైతే ఏదో బాప్ 1 నంబరి బేటా 10 నంబరి అంటారు చూసారా. చంద్రబాబు 1 నంబరి అయితే అతను 10 నంబరి కొల్లు రవీంద్ర. ఇక అట్లాంటి వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవడం కూడా అనవసరం. ఏం చేశాడు మా ఊరికి, ఈ రాష్ట్రానికి, మా ఊరికి ఈ రాష్ట్రానికి ఏం చేశాడు కొల్లు రవీంద్ర అని అతని గురించి మనం చర్చించుకోవాలి, మాట్లాడాలి. అతని మాటకు విలువ ఇవ్వాలి మనం. మళ్ళీ చెప్తున్నా, మా ఊరికి 5 ఏళ్ళు ఎమ్మెల్యే చేశాడు, ఈ రాష్ట్రానికి 5 ఏళ్ళు మంత్రి చేశాడు. ఈ ఊరికి ఈ రాష్ట్రానికి ఒక్క మేలు ఏం జరిగింది చెప్పండి. అతని గురించి మనం ఎందుకు మాట్లాడుకోవటం. చంద్రబాబు 1 నంబరి, కొల్లు రవీంద్ర 10 నంబరి. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా? థ్యాంక్ యూ.